దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అత్యంత అయిన కృప, ఆయన కనికరమును బట్టి మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వర్తమానము ఆన్లైన్ ద్వారా మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క లేఖన భాగం నుండి కొన్ని మాటలు మన జీవితాలకు సరిపోయే విధంగా మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. ప్రియులారా, మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క లేఖన భాగంలో మనం ముందుకు సాగిపోవలసిన వారంగా ఉంటున్నాం. మీరున్నటువంటి స్థలంలో మరి దగ్గర బైబిల్ పెట్టుకోండి. అవసరమైతే రెఫరెన్స్ నోట్ చేసుకోవడానికి ఒక పెన్ను పెట్టుకోండి. దేవుని యొక్క లేఖన భాగాలు, మన లేఖనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో జాగ్రత్తగా మనం దాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవలసిన వారంగా ఉంటున్నాం. ఎంతో భయంకరమైన దినాలు, ఊహించనిది, తలంచినిది, కనివిరిగే విధంగా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా అనేక మంది లోకం నుండి వెళ్ళిపోతూ ఉంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం బట్టి దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు ఆ ప్రభువుకి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలము ఈ ప్రార్థన పూర్వకంగా ఇందులో దేవుని వర్తమానంలో ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేసే దేవా, నిత్యుడవగ తండ్రి, సమాధానికి అతిపదైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవ, యాకోబు దేవా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నశించిపోతున్న సర్వమానవాళిని మమ్మల్ని అందరినీ రక్షించడానికి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి కల్వరి శిలువలో బలి అయి మరణించి తిరిగి లేచిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చిందించిన రక్తం వల్లనే పాప విమోచన, మీరు పొందిన ప్రతి గాయం వల్ల మాకు స్వస్థతను గురిస్తున్నది, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఎంతో భయంకరమైన విపత్కర దినాలలో మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఉదయకాలం మీ పాద సన్నిధికి, మీ కృపాసనం దగ్గరికి వచ్చాము, కనికరించండి నాయన. స్తోత్రం. మీ లేఖనల ద్వారా తండ్రి మాతో మాట్లాడండి నాయన. మీ మాటలు మా జీవితాలను మారుస్తాయి, మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి కాబట్టి మీ మాటలు తండ్రి మాకు ధైర్యాన్ని ఇస్తాయి. మీ మాటలే తండ్రి మా పాపం నుండి మా విడుదల ఇస్తాయి కాబట్టి దేవా స్తోత్రం తండ్రి. మీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయమని అవి మీ దాసుని కొద్ది నిమిషం సిలుచాటును మరుగుపరిచి మీ నోటికి బూరగా వాడుకొని నాయన ప్రభా తండ్రి, ఇదిగో తండ్రి ఆ లేఖన ప్రకారం మా జీవితాలు సరిచేసుకుంటూ జీవించే జీవితాలను మా అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరలో తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు లేఖన భాగంలో ఒక మాటను మనం, ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు, మొదటి కీర్తన, మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సామ్స్ ఫస్ట్ వర్స్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. రెండవ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో
ఇక్కడ 3 రకాల మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దుష్టులు, రెండోది పాపులు, మూడోది అపహాసకులు. అయితే 3 రకాల వ్యక్తులు వాళ్ళు ఎక్కడున్నారని కూడా మనం చూస్తున్నాం. దుష్టులు ఆలోచన చొప్పున, అనగా దుష్టుల యొక్క సలహా చొప్పున నడవడానికి వీల్లేదు. పాపుల మార్గంన నిలవద్దు. అపహాసకులు అంటే మరి అపహాసము చేసేవారు, మరి గేలి చేసేవారు, ఎగతాళి చేసేవాళ్ళు కూర్చుండే చోట కూర్చుండక అంటున్నాడు. ఈ 3 వ్యక్తుల యొక్క ఒక మనిషి యొక్క స్వభావాన్ని లేఖన భాగం నుండి మనం చూసుకుందాం పిల్లరా. మొదటిగా మనం చూస్తున్నట్టయితే దుష్టుల ఆలోచన చొప్పున, అంటే దుష్టుల యొక్క సలహా చొప్పున నడవడానికి వీల్లేదు అని మనకు లేఖనం. దుష్టులు అంటే ఏంటి, ఎవరు దుష్టులు అని కూడా మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దుష్టులు అంటే ఇంకొక మాటలో దుర్మార్గులు అని కూడా మనము గ్రహించవచ్చు. వీరి యొక్క స్వభావం ఏంటంటే వీరి యొక్క జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. వారు తమ యొక్క సొంత ఆలోచన చొప్పున వారు తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ జీవించేటువంటి వారు. అంతేకాకుండా వారు ఇతరులకు కీడు కల్పించే స్వభావం కలిగినటువంటి వారు. అనగా ఇతరులకు నష్టము కలిగితే ఆ నష్టాన్ని బట్టి సంతోషించేవారు, ఆ నష్టాన్ని బట్టి వారు లాభం పొందాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారుని దుష్టులుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవ స్వభావం కలిగినటువంటి వారు గురించి చెప్తా ఉన్నాడు కింద, పాపులు అంటున్నాడు. పాపులు అంటే ఎవరు అని మనం చూస్తే వీరు చేస్తున్నటువంటి క్రియలు అవి చెడ్డయినా, అవి చెడ్డయని తెలిసినా అవే చేస్తూ జీవిస్తున్నటువంటి వారు. ఆ చెడు మార్గం నుండి, ఆ చెడు క్రియల నుండి వాళ్ళు బయటికి రాలేక దాంట్లోనే ఉండడానికి ఇష్టపడి అందులోనే నిలిచి ఉండేటువంటి వారు, అనగా పాపంలోనే నిలిచినటువంటి వారు. ఇప్పుడు మూడవ వారిని చూద్దాం, అపహాసకులు. అపహాసకులు ఎవరంటే వారు తమ సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవించేటువంటి వారు. దేవుని విషయాలన్నా ఆత్మీయ విషయాలన్నా వీరు అపహాసించేవారు, ఎగతాళి చేసేవారు. ఇలాంటి వారి నుండి నీవు దూరంగా ఉండాలి అని కీర్తనకారుడు నేర్పిస్తూ ఉన్నాడు. మళ్ళొకసారి మనం చూద్దాం. దుష్టులు అంటే దుర్మార్గులు. వారు దేవుని అధికారానికి ఏమీ ఒప్పుకోరు. వారు తన సొంత ఇష్టాన్ని జరిగిస్తూ సొంత కోరికలను నెరవేర్చుకుంటూ ఇతరులకు కీడు కల్పిస్తూ మరి దుష్టుడైన సాతానుని క్రియలను అనుసరించి జీవించేటువంటి వారు దుష్టులు, పాపులు. పాపులో పాపమని తెలిసినా, ఇది మంచిది కాదని తెలిసినా, ఇది చెడ్డదని తెలిసినా అందులోనే మరి జీవించడానికి ఇష్టపడుతూ అందులోనే నిలిచి ఉండేటువంటి వారు పాపులు. ఏమాత్రము నేను పాపం విడిచి బయటికి రావాలని ఉద్దేశం కలిగి ఉండరు పాపులు. వారు చేసేదే కరెక్ట్, వాళ్ళ ఆలోచన కరెక్ట్, వారి జీవిత విధానం కరెక్ట్, తమకు తామే కరెక్ట్ అనుకొని జీవిస్తూ ఉంటారు. మూడో కేటగిరీలో ఉన్నటువంటి వారు అపహాసకులు. వారు దేవుని విషయాలైనా, ఆత్మీయ సత్యాలైనా, దేవుని లేఖనాలైనా, దేవుని హెచ్చరికలైనా, దేవుని యొక్క గద్దింపైనా ఎంతో తేలిగ్గా తీసేసి మరి ఎగతాళి చేసేటువంటి వారుగా ఉంటున్నారు ప్లేరాల. అయితే వీరికి
నుండి దూరంగా ఉండాలి. అంటే ఇక్కడ 3 రకాలుగా కనపడుతున్నారు. ఒకటి దుష్టుల ఆలోచన, అంటే దుష్టుల యొక్క సలహా చొప్పున నడవడము, ఇక్కడ నడిచే వ్యక్తికి కనపడుతున్నాడు. పాపుల మార్గంలో నిలవడము, అక్కడ నడవడము. ఇంకొక పాప మార్గంలో నిలిచి ఉండడము. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండడము, నడవడము, నిలబడము, కూర్చుండడము. 3 వ్యక్తులకు 3 రకాలుగా వారి జీవితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి మనము వీరి యొక్క ఆలోచన ప్రకారం కానీ, వీరి యొక్క సలహాల ప్రకారం కానీ జీవించడానికి వీల్లేదు. అదే ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. వారి ఆలోచన ప్రకారంగా, వాళ్ళ సలహా ప్రకారంగా మనం నడవడానికి వీల్లేదు. ఎందుకు వారి సలహా ప్రకారంగా నడవకూడదు, నడుస్తే ఏమవుతుంది అని చెప్పి కూడా మనం చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం చూసుకుందాం ప్రియులారా. మరి దేవుడు అయిన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి తన వాగ్దాన భూమికి నడిపిస్తూ, మోషే మరి నాయకత్వంలో వారు నడిపిస్తుండగా వారు అనేకమైనటువంటి ప్రాంతాల నుండి వారు వెళ్తూ వస్తూ ఉన్నారు. అయితే వారు, ఈ ప్రజలు ఆ యెరికో ఎదురుగా ఉన్నటువంటి యోర్దాన్ నది తీరమున మోయాబు మైదానంలో దిగినప్పుడు ఆ యొక్క మోయాబుల రాజు అయినటువంటి సిఫోరు కుమారుడైన బాలాకు ఆ ప్రజలను చూసి, ఇజ్రాయెల్లో ప్రజలను చూసి భయపడిపోయి, మనం యుద్ధము చేస్తే వీరితో గెలవలేము, అయితే వీరిని శపిస్తే దేవుని యొక్క శాపం వలన వీరు నశించిపోతారు, కాబట్టి ఎలాగైనా వీరిని శపించాలా, అలా శపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక ప్రవక్త అయినటువంటి బిలామును కనుగొని ఆయన దగ్గరికి కొద్దిగా డబ్బిచ్చి, వారిని, మేము చెప్పేటువంటి ప్రజలను మీరు వచ్చి శపించాలా, ఎందుకంటే మీరు ఎవరినైతే శపిస్తారో వారు శపించబడతారు, మీరు ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారని మాకు తెలుసు. కాబట్టి మా రాజు అయినటువంటి బాలాకు ఇదిగో ఈ బహుమానాలను మీకు ఇచ్చి వారిని శపించడానికి రమ్మని చెప్పాడు అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి బిల్లాము దగ్గరికి పంపిస్తాడు. ఇది మనకు సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చక్కగా చూడగలుగుతాం. ఆ యొక్క రాజు ఇచ్చినటువంటి ఆ కొద్ది సొమ్ముని ఆ ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన యెహోవానే సేవించేటువంటి వాడు, యెహోవానే ఆరాధించేటువంటి వాడు. కానీ ఆ ధనాన్ని, ఆ సలహా ఇదేదో బాగుంది, రాజు ఇచ్చినటువంటి ధనము, మరి ఆ యొక్క బహుమానము ఎంతో శ్రేష్టమైంది, కాబట్టి నేను ఇజ్రాయెల్ ప్రజలను శపించడానికి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనందరికీ తెలుసు, అక్కడ దేవుడు ఎక్కడ కూడా శపించడానికి ఒప్పుకోలేదు. ఆయన వెళ్తున్నటువంటి గాడిద కళ్ళు తెరిచాడు, ఆ గాడిదకు నోరిచ్చాడు, అది ముందుకు సాగకుండా ఆగిపోయింది. అయినా కూడా బిలాము మరి ఇజ్రాయెల్ ప్రజలను శపించడానికే ముందుకెళ్ళాడు. అలా మున్మారు శపించడానికి వెళ్ళినా దేవుడు తన నోటి నుండి శాపవచనాలు రాకుండా దీవెన వచనాలే తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్త అయ్యుండి దేవుని యొక్క ఆత్మచేత నేను నడిపింపబడుతున్నటువంటి వ్యక్తి ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యానికి, ఆ బహుమానానికి
ఆ ధనానికి ఆశపడి ఆ యొక్క దుష్టుడైనటువంటి బాలాకు యొక్క సలహా ఏంటి అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని ప్రజలను శపించాలనే తీర్మానం చేసుకున్నాడు. ఆ దుష్టుల యొక్క ఆలోచన ప్రకారంగానే నడిచాడు, దుష్టుల యొక్క సలహా ప్రకారంగానే నడిచాడు. కానీ దేవుడు మరి అలా ముందుకు సాగకుండా మరి ముమ్మార్లు బిలాముని ఆటంకపరిచి ఆ శాప వచనాలకు బదులుగా దీవెనకరమైన వచనాలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చివరికి రాజు, నేను శపించడానికి నిన్ను పిలిపిస్తే నువ్వు ముమ్మారు వరకు దీవించావు, ఇంకా చాలు, ఇక్కడ నుండి వెళ్ళిపో, నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు, నువ్వు కనపడకుండా వెళ్ళిపోమ్మని చెప్పేసి ఆ బిలామును పంపించేస్తాడు. అలా సాగిపోతున్నటువంటి తన జీవితంలో మరి ఒకరోజు ఈ బిలాముకు ఎలాంటి శిక్ష వచ్చింది అంటే, ఏ ఇజ్రాయెల్నైతే ఆయన శపించడానికి ఆ దుష్ట సలహా ప్రకారంగా వెళ్ళాడో ఆ ఇజ్రాయేల్ యొక్క చేతిలోనే ఆయన చంపబడినట్లుగా సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం. 6వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం. మోషే వారిని అనగా ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజర్ కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకేమును, సూరును, ఊరును, రేబాను చంపిరి. బెయోరు కుమారుడైన బిల్లామును ఖడ్గముతో చంపిరి. ప్రవక్త ఖడ్గముతో చంపబడ్డాడు. ఎందుకంటే ఆయన శపించడానికి బదులుగా దీవించడము, ఏదైనా ఒక ఉపాయం చెప్పయ్యా, ఎలాగైనా ఈ ఇజ్రాయేల్ ప్రజలలో మమ్మల్ని గెలవడానికి వీలు లేదంటే ఒక ఉపాయం చెప్తాడు. ఏం లేదండి, నేనైతే శపించలేను, ఎందుకంటే దేవుడు నాకు అది అనుమతి ఇవ్వలేదు, కానీ ఒక ఉపాయం మాత్రం చెప్తాను. దేవుడికి వ్యభిచారం అంటే చాలా కోపం, సహించడు. దేవుడు ఏదైనా సహిస్తాడు, కానీ వ్యభిచారాన్ని సహించలేరు. రెండోదిగా ఆయన మరి ఇతర దేవతలకు, విగ్రహాలకు పూజిస్తే కూడా ఆయన సహించలేడు, కోపం రగిలిపోతుంది. మీరు ఒక పని చేయండి, ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగానైనా వ్యభిచారము చేసే విధంగా మీరు వారిని పురికొల్పండి అని ఒక సలహా చెప్తాడు. అది మనకు ఆ యొక్క సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తాం. ఇజ్రాయేలు ఇత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలు బయల్పు ఏరుతో కలిసినందున వారి మీద యెహోవా కోపము రగిలేను. చూసారా, శపించలేదు, కానీ వారు భ్రష్టత్వం పడిపోవడానికి దేవుని కోపం వారి మీదకి ఎలా వస్తుందో దుష్ట ఆలోచన చెప్పాడు ఈ యొక్క బిలాం. కాబట్టి ప్రియులారా గమనించండి, అతడికి దేవుని ప్రజలని తెలిసి కూడా అతడు ఆ బహుమానానికి ఆ రాజు ఇచ్చినటువంటి చెప్పినట్లుగా ఆశపడి చేసినట్లుగా చూస్తున్నాం. దుష్ట ఆలోచన ప్రకారం వెళ్ళాడు, సాతాను యొక్క ఆలోచనను నెరవేర్చాడు. తద్వారా దేవుని కోపము ఇజ్రాయెల్ మీదకి వచ్చి తెగుళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ గ్రంథంలో. ఇది చూసినటువంటి మోషే మరి ఎంతో కఠినంగా
ఎవరైతే వ్యభిచారం చేశారో వారందరినీ కూడా సంహరించండి అన్నప్పుడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినహాసును మరి ఆయన వెళ్ళి ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి వారిని చంపేసినట్లుగా మనం చూస్తాం. అప్పుడు తెగుళ్ళు ఆగిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. దేవుడికి ఏదైతే కోపమో, దేవుడు ఏదైతే సహించడో అది చేయడానికి ఈ యొక్క దుష్టుల ఆలోచన చెప్పాడండి. సాతాను యొక్క ఆలోచన ఈ బిలాము చెప్పాడు. కాబట్టి ఈ యొక్క దుష్టుల ఆలోచన ప్రకారంగా, అంటే వారి సలహా ప్రకారంగా మనము జీవించడానికి లేదు. అందుకే మరి ఈ బిలాము దుష్ట ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు కదా, అయితే ఆ విధంగా మరణించాడు కదా. అయితే కీర్తనలోనే మనం చూసినట్లయితే అదే కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఈ దుష్టులకు ఏం జరగబోతా ఉంది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 1వ కీర్తన 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం ఏడికి నడుపుతుందండి? నాశనానికి నడుపుతుంది. ఈ యొక్క బిలామును ఎక్కడ నడిపింది? నాశనానికి నడిపింది. గమనించండి పిల్లరా, ఇది మనకు సాదృశ్యంగా ఉంది. దీన్నే భక్తుడైన నూతన నిబంధన గ్రంథంలో ఈ బిలాము గురించి భక్తుడైనటువంటి పేతురు తన యొక్క పత్రికల్లో 2వ పత్రికలో ఈ విధంగా రాస్తాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నాను. 2 పీటర్ 2nd చాప్టర్ 15th వర్స్ నుంచి, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. గాడిది అడ్డగించింది, గాడిది బుద్ధి చెప్పింది ప్రవక్తకు. ఆయన దేవుని నామ స్తోత్రం, ఆ యొక్క దుర్నీతి వలన కలుగు, అంటే దుష్టులకు దుర్నీతి వలన వచ్చేటువంటి సొమ్ము ఎంతో ఇష్టం. ఎవరికి ఏ నష్టం వచ్చినా పర్వాలేదు, మాకు మాత్రము ఆ యొక్క లాభము కావాలి, బహుమానం కావాలి, మేము బ్రతుకుతే చాలు, ఎదుటివారు ఎలాగపోయినా పర్వాలేదు, వారికి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు అన్నటువంటి స్వభావం కలిగినటువంటి వారే మనకు బైబిల్ గ్రంథము దుష్టులుగా పిలువబడతా ఉంది. సాతాన్ని దుష్టుడైన సాతాను అని పిలుస్తారు. ఎందుకంటే వాడు అనేకులకు కీడు చేసేటువంటి వాడు, దేవుని మార్గమును తప్పించేటువంటి వాడు, దేవుని ఉగ్రతకు గురి చేసే విధంగా మరి సాతాను మనుషులను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగా ఉండడానికి వీల్లేదు, ఆ యొక్క సలహా ప్రకారం నడవడానికి వీల్లేదు అని చెప్పి బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తూ ఉంది. అదేవిధంగా ఇదే దుష్టుల గురించి సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రొవర్బ్స్ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తే, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. ఇక్కడ చూడండి, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోమ్ము. 16వ వచనం,
అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వానిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. 17వ వచనం. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. దుష్టుల యొక్క స్వభావం చూడండి. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ సామెతల్లో 4వ అధ్యాయము 14 నుండి 17 వరకు ఎంత తేటగా, దుష్టుల మార్గాన్ని నువ్వు నడవకు, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, దాని నుండి నువ్వు తొలగిపో. ఆ దుష్టులు ఎలాంటి వారంటే వాళ్ళు కీడు చేయంది నిద్రపోరు, ఎదుటివాడిని పడద్రోయింది వారికి నిద్ర రాదు. కీడు చేసి మరి వారు దొరికింది వాళ్ళు భుజిస్తారు, బలాత్కారం చేత ద్రాక్షరసమును తాగుతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, గమనించండి, ఈ దుష్టుల యొక్క స్వభావము ఈ భూమి మీద బహుగా విస్తరించి ఉంది. కాబట్టి నీవు వాళ్ళ సలహా ప్రకారంగా వారు నడిచినట్లుగా నడవడానికి వీలు లేదు అని దేవుని యొక్క లేఖనము మనని హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, ఈ భూమి మీద ఇంత విపత్కర దినాలు వస్తున్నా దుష్టత్వంని విడిచిపెట్టట్లేదు మనుషులు. ఇతరులకు కీడు చేయడమే. గమనించండి, నిన్నటి దినాన ప్రభుత్వం వారు లాక్డౌన్ అని చెప్పేసి టీవీలో చెప్పగానే మరి ప్రజలు తండోపతండాలుగా వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్స్కి, మద్యం తాగే వాళ్ళు వైన్ షాప్స్కి పరిగెత్తారు. వారు ఎప్పుడైతే పరిగెత్తారో ఉన్న పరంగా రేట్లు విపరీతంగా పెంచేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి రేట్లు నిమిషాల్లో మారిపోయినాయి. ఉదయం రేటు ఉండే అంటే అవునండి మధ్యాహ్నం నుండి మారిపోయింది అంటున్నారట. టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఆఖరికి ఒక మద్యం వాడు బాటిల్ పట్టుకొని, అయ్యా దీని మీద 700 ఉంది కానీ 900 అన్నారండి, కానీ ఏం చేయాలా, రేపటి నుండి బంద్ కాబట్టి కొనుక్కున్నాను అంటున్నాడు. పిల్లలు గమనించండి, ఒకవైపు మనుషుల యొక్క ప్రాణాలు పోతున్నా మరి ఈ యొక్క దుష్టత్వం ఇంకా భూమి మీద విస్తరిస్తుంది. ఆసుపత్రిలో ఒక పేషెంట్ పోయిందంటే లక్షలు కట్టంది అతన్ని అడ్మిట్ చేసుకోవట్లేదు, డబ్బు చెల్లిస్తే కానీ వైద్యం చేయట్లేదు. కళ్ళ ముందే తమ ప్రియులు చనిపోతూ ఉంటే అంగలారుస్తూ ఉన్నారు పిల్లలు. అయ్యా నా కళ్ళ ముందే ఓ గంట ముందు ఆక్సిజన్ అందించిన, కొద్దిగా ముందు డాక్టర్లు వచ్చి చూసినా మా వాళ్ళు బ్రతికేవారండి. డబ్బు కడితే కానీ అడ్మిట్ చేసుకోలేమన్నారు. అంత డబ్బు మాకు ఉన్న పరంగా లేదండి, కడతామండి మీరు ట్రీట్మెంట్ చేయండి అన్నా వాళ్ళు చేయలేదండి. ఎంత దుష్టత్వం అండి, ఎంత దుర్మార్గం అండి. ప్రియులారా గమనించండి, చదువుకున్నవారు కాదా, వైద్యులు కాదా, మరి డాక్టర్లే దేవుడి తర్వాత 2వ స్థానంలో ఉంటా అన్నటువంటిది ఈ రోజుల్లో ధనాన్ని ఎలా ఏ విధంగా సంపాదించాలనో ఆ ధనానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఈ ధనము ఆపత్కాలంలో ధనము పనికిరాదన్న సత్యాన్ని గ్రహించలేక మనుషులు పీడించుకు తింటున్నారు. పేదవాడు ఎక్కడి నుండి తెస్తాడు, ముందు వైద్యం చేద్దాము, లేదండి. మనం చూస్తూ ఉన్నాం, 4,000కు దొరకాల్సినటువంటి ఇంజెక్షను 40,000కు అమ్ముతున్నారు. చివరికి 1,00,000 అయినా పెట్టి కొనడానికని ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఎవరు ఎక్కువిస్తారో అని చెప్పేసి దాచుకొని లేదని చెప్పేసి షార్టేజ్ క్రియేట్ చేసి మనుషుల యొక్క ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ఎంత దుష్ట ఆలోచన. వాళ్ళు చేస్తున్నారు, మేమెందుకు చేయవద్దు? పలానా హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు, మేమెందుకు సంపాదించవద్దు? పలానా మెడికల్ వాడు డబుల్ రేటుకి అమ్ముతున్నాడు, నేనెందుకు రేటుకి అమ్మొద్దు? ఇదే కదా అండి అవకాశం సంపాదించుకోవడానికి. ఎప్పుడు రాదు కదండి. మనుషులు చనిపోతూ ఉంటే ఆఖరికి
అంబులెన్స్ వాడు కూడా 20,000 ఇస్తారా శవాన్ని ఆసుపత్రికి తీసుకుపోవడానికి, 15,000 ఇస్తారా అని బేరమాడుతున్నాడట. శవాలను కాల్చేవాడు 2,000 ఇస్తారా, లేకపోతే మేము రాము అంటున్నారట. ఇవన్నీ వార్తల్లో చూస్తున్నాం ప్రియులారా. ఇంత జరుగుతున్న మనిషి తన యొక్క దుష్ట ఆలోచన ప్రకారంగానే జీవిస్తున్నాడు తప్ప దేవుడికి ఏమాత్రం భయపడలేకపోతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ దుష్ట ఆలోచన ప్రకారంగా నువ్వు నడవకు. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే పాపుల మార్గంలో నువ్వు నిలవకు అన్నాడు. పాపుల మార్గంలో కూడా నువ్వు నిలవకు. పాపులంటే మనం ఇందాక చూసుకున్నాం, వాడు చెడు చేస్తున్నా వాడి దృష్టికి ఇది చెడు కాదు, మంచిది అనిపిస్తుంది. పాపంలో జీవిస్తున్నటువంటి వాడు తనను తాను సమర్థించుకుంటుంటాడు. పిల్లలు గమనించండి, అది దేవుని దృష్టిలో పాపము, మనుషుల దృష్టిలో పాపము అని తెలిసినా కూడా అందులోనే ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే పాపుల మార్గంలో నువ్వు నిలవకు అంటున్నాడు. ఎందుకంటే మనం చూడండి 5వ వచనం, కీర్తనలో మొదటి కీర్తన 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనం చూస్తాం, వారు చేసేది కరెక్టే అని ఈ యొక్క పాప మార్గంలో జీవించినటువంటి ఒక కుటుంబాన్ని మనం చూస్తాం ప్రియులారా. అదే ఏలి, యాజకుడైన ఏలి కుటుంబం. ఏలి 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి 2 కుమారులు, వారికి యాజకత్వాన్ని అప్పగించాడు. పిల్లలు గమనించండి, మొదటి సమూయేలు గ్రంథము, 1 శామ్యూయల్, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూద్దాం. ఏలి బహువృద్ధుడాయెను, ఇజ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు వినబడింది. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనేను. దేవుని నామ స్తోత్రం. కానీ తన కుమారులు ఆ పాపం విడవలేదండి. ఏలి వృద్ధాప్యం ఉన్నాడు, ముసలైన మాట వినకుండా అయిపోయారు. ఎందుకంటే వారి చిన్నప్పటి నుండే క్రమశిక్షణలో పెట్టలే కాబట్టి వాళ్ళు పెద్దవారైనప్పుడు పాపంలో జీవిస్తున్నారు. మందిరంలో సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో పాపం చేస్తూ ఉన్నారు. బలి అర్పించడానికి వచ్చినటువంటి బలి మాంసంలో శ్రేష్టమైన భాగాలను లేవీలకు ఏది ఇవ్వాలనో, యాజకులకు ఏది ఇవ్వాలనో దానికి బదులుగా వారికి ఇష్టమైంది తీసుకుంటూ ఉన్నారు. ప్రజలను నొచ్చుకుంటున్నారు వారిని చూసారా? వారు చేస్తుంది పాపమని తెలుసు. ఎందుకంటే అతని 2 కుమారులు, వారి పేర్లు ఏంటంటే ఒఫ్ని, ఫినహాసు, 2 కూడా ఏలి యొక్క కుమారులు. వాళ్ళు యాజకత్వం చేస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రం తెలుసు, ఏది పాపమో తెలుసు, కానీ అదే పాపములో నిలిచి ఉన్నారు. అందుకే కీర్తనక పాపములో పాపుల మార్గంలో నిలవక అన్నాడు. కానీ వీరు నిలిచి ఉన్నారు పిల్లరా. కాబట్టి వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందండి. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏలి యొక్క కుమారులు
మందసమును తీసుకొని యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు మందసము పట్టబడింది, 2 కుమారులను కూడా చంపేశారు. ఈ కుమారుల యొక్క మరణ వార్త విన్నటువంటి ఏలీ కూడా కిందపడి మరణించినట్లుగా మనకు 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పాపంలో నిలిచి ఉంటే పాపంని విడిచిపెట్టకుండా అదే పాపంలో నిలిచి ఉన్నటువంటి వారికి ఒకానొక రోజు హఠాత్తుగా దేవుని యొక్క శిక్షకు గురి అవుతారని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. 3వ కేటగిరీలో ఉన్నటువంటి వారు అపహాసకులు, అంటే ఎగతాళి చేసేవారు, ఏలన చేసేవారు, దేవుని యొక్క ఆజ్ఞకు ఏమాత్రమో లోబడని వారు, జ్ఞానులు చెప్పేటువంటి మాటను ఏమాత్రమో స్వీకరించకుండా అది తేలిగ్గా తీసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అపహాసకులు. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనంలో ఏం రాయబడిందంటే, ఈ అపహాసకులు ఎలా ఉంటారయ్యా అంటే, ప్రొవర్బ్స్ 1st chapter 29, సామెతలు 1వ అధ్యాయం 20. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టము లేదు. మరి ఆ యొక్క వారికి ఇష్టం ఉండదండి. వారు మాకున్న జ్ఞానము మేము కరెక్టే అనుకుంటున్నారు. దేవుని మాటలు చెప్తే వారికి ఏదో ముళ్ళ మీద ఉన్నట్టుంటుందో ఏంటో అపహాసిస్తారు. ఇది మాకు కాదులే అంటారు. దురద చెవులు కలిగిన వారిగా ఉంటారు. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, గమనించండి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోడానికి వీల్లేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం, అపహాసకుడు తనను గద్దించి వారిని ప్రేమించాడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. చూసారా, ఎవరైనా గద్దించి ఇది కరెక్ట్ కాదు, నువ్వు జీవిస్తున్న జీవిత విధానం ఇది సరైనది కాదు, దేవుని దృష్టిలో మంచిది కాదు అని చెప్తే ఆ గద్దింపు మాటలను వాడు ప్రేమించడండి. మరి జ్ఞానుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా వీళ్ళు నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోడు. జ్ఞాని చెప్పేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలను చెవిన పెట్టాడు. పిల్లలారా, అలాంటి స్వభావము అపహాసకులకు ఉంటుంది, గేలి చేస్తూ ఉంటారు. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగుగాక. మనందరికీ తెలుసు, స్వయంగా దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి అనేక అద్భుత కార్యాలు జరిగించి తానే దేవుడుగా నిరూపించుకొని సిలువలో ఆయన మరణానికి సిద్ధపడినప్పుడు ఆయనను చూసి అపహాసించారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం నుండి, ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తనను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. చూసారండి, అపహసించారు. పిల్లలు గమనించండి. అదేవిధంగా ఎథెన్స్ అన్నటువంటి ప్రాంతంలో సువార్త పరిచర్యకు వెళ్ళినటువంటి మరి పౌలుని కూడా చూసి, పౌలు చెప్పే బోధలను చూసి వాళ్ళు అపహసించినట్లుగా అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయములో మనం చూస్తాం. పిల్లరా, అపోస్తుల కార్యములు 17వ
17వ అధ్యాయము యాక్ట్స్ ఆఫ్ ద అపోసల్స్, 17th చాప్టర్, అపోస్తల కార్యము 17వ అధ్యాయము 32వ వచనము. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి. చూసారా, యేసు మరి ఆ యొక్క భక్తుడైన పౌలు యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు, దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే మనం గమనించండి ప్రియులారా, ఆ యొక్క 17వ అధ్యాయంలో 26వ వచనం నుండి మనం చదివినట్లయితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తనను తాను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలము వారి నివాస స్థలం పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగి చేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు దీని గురించి చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అపహాస్యం చేశారు. ఓ రోజు తీర్పు రాబోతుంది, దేవుని నమ్మండి, ఇది మన గ్రంథాల్లో లిఖించబడి ఉంది. మరి దేవుడు ఈ విధంగా ఒక జనాంగాన్ని చేశాడు అని చెప్పి ప్రభు గురించి తన ఉద్దేశం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, మరి వెండి బంగారు మరి రాతి చేత చేసినటువంటి విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటే అపహాసం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడంటే అపహసిస్తున్నారు. ఆ రోజు తిరిగి లేచాడు అంటే అపహసించారు. ఈరోజు యేసు ప్రభు రాబోతున్నాడంటే అపహాసం చేస్తూ ఉన్నారు. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే భూమి మీద ప్రభువు రాకడ ఎంతో దగ్గరగా ఉంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సంతోషం లేదు. ప్రియులారా గమనించండి, ప్రజలు ఎందరో బాధపడుతున్నారు, ఎందరో చనిపోతున్నారు. ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు కరువులు, ఒకవైపు అతివృష్టి, ఒకవైపు అనావృష్టి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా అయ్యో ప్రభు రాకడ దగ్గరుందేమో, నేను తీర్పులోనికి రాకుండా నేను జాగ్రత్త పడతాను, ప్రభు చిత్తాన్ని జరిగిస్తాను, ప్రభు చిత్తానుసారంగా జీవిస్తాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా క్రియలను సరిచేసుకుంటాను, ప్రభు సన్నిధికి వెళ్ళి నా యొక్క పాపాలను ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను అని ఒక్కరూ ఆలోచన కలిగిలేరు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రాకడ చెప్తే అపహసిస్తున్నారు. ఈరోజు అంతమంది దైవ సేవకులు చనిపోతున్నారు. ఎందుకు అని ప్రశ్న వేస్తున్నారు. లేఖన భాగాలు సరిగా అర్థం చేసుకోలేక. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం, రాబోతున్నటువంటి కీడు చూడకుండా ఆయన తన యొక్క భక్తులను ఈ లోకం నుండి తీసుకొని పోతున్నాడు అనే సత్యము గ్రహించలేక ఏలన చేస్తున్నారు, అపహసిస్తున్నారు. వీరినే కాపాడలేకపోతున్నారు, ఇక మమ్మల్ని ఏం కాపాడతారు అనుకుంటున్నారు. ప్రియులారా, అపహాసం చేస్తున్నారు. నీవు ఇప్పుడు అపహాసకుల మధ్య ఉన్నావా? వారి మధ్యన కూర్చోకుండా అక్కడ నుండి లేవాల్సినటువంటి గడియ వచ్చింది సహోదరుడా, సహోదరి. మరి ఆ యొక్క యేసు ప్రభు యొక్క కాలంలో
సుంకపు మెట్ట దగ్గర ఉన్నటువంటి సుంకరి అయినటువంటి మత్తయి, లేవి ఆ యొక్క రూకలు మారుస్తూ కూర్చున్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తాను. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న మత్తయి అని ఒక మనుషుణ్ణి చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. దేవుని నామ స్తోత్రం. లేచి ఆయనను వెంబడించాను. లూకా మరి ఈయన గురించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తూ రాస్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 27వ వచనంలో మనం ఈ మాటలను చూద్దాం పిల్లరా. ఇక్కడ లేవి అన్న, మరి ఈయన లేవిగా రాస్తున్నాడు. మత్తయి ఆయనే రాశాడు కాబట్టి మత్తయి సువార్తలో మత్తయి అని రాసుకున్నాడు. దేవుని ఆయన పేరు రాసుకున్నాడు. లూకా ఆయన ఏం రాస్తున్నాడో మనం చూద్దాం. 5వ అధ్యాయము లూకా సువార్త 20. అటుపిమట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను సమస్తము. ఆ లేవి తన ఇంట గొప్ప విందు చేసెను. సుంకర్లు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనము కూర్చుండిరి. పరిచయులను వారి శాస్త్రులను ఇది చూసి సుంకర్లతో పాపులతో మీరేలా తిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు వచ్చింది నీతిమంతులను పిలవడానికి కాదండి. యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను పిలవడానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చింది మరి మారు మనసు పొంది నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన సుంకరిగా ఉన్నటువంటి ఆ లేవి ఆ మత్తయిని పిలిచిన వెంటనే సమస్తం విడిచిపెట్టి వెళ్ళాడు. పిల్లలు గమనించండి, అక్కడ ఆయన అపహసించలే. ఎందుకంటే ఈ యొక్క సుంకరికి మత్తయికి ధనమేమి తక్కువ కాదు. చక్కగా పన్ను రూకలు మారుస్తూ ఉన్నాడు, పన్ను వసూలు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి వాడు సమస్తం విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ప్రభు దగ్గరికి వస్తే మాకు కొన్ని నష్టం జరుగుతుందని ఆలోచన కలిగి ఉంటున్నారు. ప్రభు అంటున్నాడు, ముందు నా నీతి నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ అపహాసం చేస్తూ ఉన్నారు. అక్కడ కూర్చున్నావేమో ఈరోజు నువ్వు ఆలోచన చెయ్యి. ప్రభు అంటున్నాడు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకు. అదేవిధంగా మనందరికీ తెలుసు, జక్కయ్య, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనేకుల మంది దగ్గర, ప్రజల దగ్గర ఆయన తీసుకోవాల్సిన పన్ను కంటే అధికంగా తీసుకొని పాపి ఇతడు అని పిలువబడినటువంటి ఆ జక్కయ్యను యేసు ప్రభువు చేర్చుకున్నాడు. జక్కయ్య, నేను నీ ఇంట ఉండడానికి వచ్చాను, దిగిరా అన్నాడు. మేడి చెట్టు మీద ఎక్కినప్పుడు దిగి వచ్చాడు. ప్రభు ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు తనకు అర్థమైంది తాను ఇంతకాలం చేసింది పాపమని, ఇంతకాలము ప్రభు గురించి విని కూడా అపహాస్యం చేస్తూ కూర్చున్నానని. ఇప్పుడు ప్రభువు దగ్గరికి పరుగున దిగి వచ్చాడు, ప్రభుని చేర్చుకున్నాడు. యేసు ప్రభు చేత ఇదిగో ఈరోజే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని తీర్పు తీర్చబడ్డాడు. ప్రియులారా, కాబట్టి వర్తమానం వింటున్న సోదరుడా సోదరి, నువ్వు ఈ 3 కేటగిరీలో ఎక్కడున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? దుష్టుల ఆలోచన ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా? పాపుల మార్గంలో నిలిచి ఉన్నావా? అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చున్నావా? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు. ఇంకా ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే నరకము తప్పదు.
ఈరోజే అనుకూలమైన సమయము. ఇప్పుడైనా నీ తప్పు తెలుసుకో. నువ్వు దుష్టుల సలహా ప్రకారంగా జీవించకు. ఆ మార్గంలో నడవక, అది నాశనానికి పోతుంది. పాపుల మార్గంలో నిలిచి ఉండకు. ఆ పాపం మార్గం నుండి నువ్వు బయటకు వచ్చేసేయి. నీ దృష్టికి నీవు పాపమని తెలిసినా అదే పాపం చేస్తూ ఉన్నావు. దేవుడు దేన్నైతే అసహించుకుంటున్నాడో అదే నువ్వు చేస్తూ ఉన్నావు. ఎన్ని మార్లు నీకు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నా నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. అపహాసం చేస్తున్నావేమో. అపహాసం చేసే వారితో కూర్చున్నావేమో. నువ్వు ఎక్కడ నిల్చున్నావు, ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ కూర్చున్నావో నువ్వు పరిశీలించుకో. లేఖనంలో నీతో దేవుడు మాట్లాడుతుండగా నువ్వు పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. ఇంకెంత కాలము, ఇంకెంత అవకాశము దేవుడు నీకు ఇవ్వాలి? ఇంతమంది ఈ భయంకరమైన తెగుల ద్వారా ఈ లోకంలో వెళ్ళిపోతుంటే, తెగుళ్ళు వచ్చినా కూడా నీ గుడారానికి రాకుండా భద్రత కల్పించి కాపాడుతున్నటువంటి ఆ ప్రభు వైపు నీవు తిరగవా? ఇంకా దుష్టుల ఆలోచన ప్రకారం నడుస్తావా? ఈ భూమి మీద సంపాదన, ఇంకా నేను శాశ్వతంగా ఉంటాను, భూములు కొనుక్కుంటూ ఇండ్లు కట్టుకుంటూ ఇతరులకు అన్యాయం చేస్తూ అక్రమంగా సంపాదిస్తూ జీవిస్తావా? లేకపోతే ఇవి కాదు ప్రభువా, నాకు ఇంతవరకు చేసింది తప్పు, ఇక నేను ఆ మార్గంలో నడవను, నీ మార్గంలో నడుస్తాను, ఎందుకంటే నువ్వే అన్నావు, నేనే మార్గంలో జీవము సత్యం అన్నావు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారన్నావు. కాబట్టి ఇప్పుడైనా నేను నీ దగ్గరికి వస్తడానికి సహాయం చేయి ప్రభువా. నా సొంత శక్తి చేత నేను రాలేకపోతున్నా. ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా ప్రభువా, యేసయ్యా నీ మార్గంలో నన్ను నడిపించు. ఇంతకాలం పాపమని తెలిసి కూడా అందులోనే నిలిచి ఉన్నా, నేను ఇక్కడ నిలబడద్దు ప్రభువా. ఆ పాపపు మరి యొక్క మార్గం నేను తిరిగి రావాలి, బయటికి వచ్చేయాల. అది విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఇంతకాలం నాయన నన్ను హెచ్చరిక చేస్తుంటే నేను అపాసించాను, నా వరకు ఏం రాదులే అనుకున్నాను. కానీ ఈరోజు హెచ్చరిక చేస్తున్నావు. ఈ రాత్రి ఏమవుతుందో నాకు తెలియదు, రేపు ఏమవుతుందో నాకు తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రపంచమంతా ఉనికిపోతూ ఉంటే నేను ఇంకా నీ మాటలను అపాసించి ఉండడానికి వీల్లేదు ప్రభువా. నేను కూర్చున్న స్థలం నుండి మత్తయి సుంకపు మిట్ట దగ్గర నుండి లేచినట్లుగా నేను లేవాలా. ఇంకా అపహాసకుల మధ్య నేను ఉండొద్దు ప్రభువా, సహాయం చేయి. నేను బలహీనుడనయ్యా, బలహీనురాలను. నా సొంత శక్తి చేత, సొంత జ్ఞానం చేత నేను వీటిని జయించలేను. మీరు నాకు శక్తి దయచేయండి, మీరు నాకు శక్తి దయచేయండి. సాతాను వేసినటువంటి భారము, సాతాను వేసినటువంటి కాడి విరగొట్టి అయ్యా నీ సన్నిధిలో నీ మార్గంలో నడవడానికి సహాయం దయచేయి. యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, ప్రయాసపడుచు భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. విశ్రాంతి లేక జీవిస్తున్నావేమో, ఇంకా పాత రోత జీవితాల్లోనే జీవిస్తున్నావేమో, ఇంకా నీ బ్రతుకు మార్చుకోకుండా ఉన్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో సహోదరుడా, సహోదరి. ఇప్పుడైనా ప్రభు వైపు తిరుగు. ఆయన ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పాపపు మార్గం నుండి, ఆ దుష్టి యొక్క సలహా నుండి తప్పించుకో. పాపుల గుంపు నుండి నువ్వు నడిచి బయటికి రా. అపహాసకులు కూర్చుండే చోట నుండి లేవు. నువ్వు అలా ఇష్టపడుతున్నట్టయితే ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకో, మోకరించు, ప్రార్థనలో ఏకీభవించు. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలను మన ఆత్మీయ మేలుమితమై దీవించునుగాక. మోకరించండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్టయితే ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని విప్పు. అవును ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ లోకంలో తండ్రి ఎంతోమంది నాయన ప్రభువా ఈ యొక్క తెగుళ్ళ ద్వారా మరణిస్తూ ఉన్నారు నాయనా. కొందరికైతే భూస్థాపితము చేసుకునే అవకాశం కూడా లేకుండా తన యొక్క నాయన ప్రభువా కట్టుకున్నవారు బిడ్డలు దగ్గరికి రాలేకుండా అయ్యా శవాలను ఈడ్చుకొని పోయి కాల్ చేస్తూ ఉన్నారు. సమాధి కూడా నాయన ప్రభువా చేయలేనటువంటి పరిస్థితుల్లో అయ్యా మనుషులను నాయన ప్రభువా ఈడ్చుకొని పోతూ ఉన్నారు.
ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఇంకా నేను దుష్ట ఆలోచన ప్రకారంగా జీవిస్తే లాభం ఏంటి ప్రభువా? ఇంకా నాయన పాపపు మార్గంలో నిలబడితే ఏమి లాభం ప్రభువా? ఇంకా నేను అపహాసకులు కూర్చుండే చోట నేను కూర్చున్నాను ప్రభువా, నాకు సహాయం దయచేయండి. చాలు నాయన, ఇంతవరకు దుష్టుల ఆలోచన ప్రకారం నేను నడిచాను నాయన, పాపులు నడిచిన మార్గంలో నడిచి నిలిచాను ప్రభువా. ఇదిగో అపహాసకులు కూర్చుంటే చూడు, చాలు ప్రభువా, మీరే నాకు సహాయం దయచేయండి తండ్రి, మీరే నాకు సహాయం దయచేయండి నాయన. ఆ రోజు నాయన మత్తయిని నాయన ప్రభువా పిలిచినట్లుగా, జక్కయ్యను దర్శించినట్లుగా ఈరోజు నన్ను దర్శించు నాయన. పాపమని తెలిసిన ఏలి కుమారులు నాయన ప్రభువా పాపంలోనే జీవించి పాపంలోనే నిలిచి ఆ కుటుంబం అంతయు మరణించారయ్యా. బిల్లాము నాయన ప్రభువా దుష్ట ఆలోచన ప్రకారంగా నడిచి దేవుని పిల్లలు నాయన ప్రభువా పాపము చేయడానికి నాయన తెగులు రావడానికి కారకుడయ్యాడు కాబట్టికే ఆ బిలాము నాయన ప్రభువా ఖడ్గం ద్వారా చంపించబడ్డాడు. దేవా, ఇవన్నీ దృష్టాంతములు మా సాదృశ్యంగా ఉన్నాయి. ఇవన్నీ చూసైనా మా బ్రతుకులను మార్చుకోకుంటే లాభం ఏమిచ్చి నాయన? ఒక్కసారి కనికరించండి, ఒక్కసారి కనికరించు నాయన. పరిశుద్ధుడు అయిన చాలు నాయన, ఇంతవరకు జీవించిన జీవితం చాలు నాయన. అయ్యా, ఈ తెగుళ్ళ నుండి నాయన ప్రభువా నీ బిడ్డలను కాపాడండి నాయన. అయ్యా, దైవజనులను కాపాడండి ప్రభువా. అనేక మంది నాయన తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా పిల్లలు మార్చబడ్డారు నాయన. పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, భర్తను పోగొట్టుకున్న భార్యలు, భార్యలు పోగొట్టుకున్న భర్తలు నాయన ప్రభువా. భూమి మీద ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మేము ఇంకా మారకుండా నాయన ప్రభువా, మా వరకు రాలేదులే, మాకు ఇంకా సమయం ఉందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నా. ఈరోజు మాతో మాట్లాడుతున్న ప్రభువా నీకు వందనాలు. చాలునయ్యా, చాలు ప్రభువా, ఇంతవరకు జీవించిన జీవితం చాలు నాయన. ఇదిగో ఈ యొక్క ఉదయకాలం మీ పాదాల దగ్గరికి వస్తున్నాను, శరణుజి వచ్చాను నాయన ప్రభువా, నన్ను క్షమించండి, నా అపరాధాలను మన్నించండి తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దావీదుపై కనికరపడినట్లుగా నాపై కనికరపడండి నాయన. పేతురుకు ప్రత్యక్షత దయచేసినట్లుగా నాయన మీ ప్రత్యక్షత నాకు దయచేయండి నాయన. మీతో ఉండి నాయన ప్రభువా మీరెవరో తెలియదని ముమ్మారు బొంకినటువంటి పేతుర్ని కనికరించినట్లుగా నన్ను కనికరించండి అయ్యా. ఒక్కసారి తండ్రి, ఇదిగో పాపంలో వ్యభిచారంలో పట్టుబడి 2 కన్నులు పోగొట్టుకున్నటువంటి నాయన సంసోను నాయన చేసిన ప్రార్థనను ఆలకించి ఆత్మతో అభిషేకించి ఫిలిస్తీయులను నాయన ప్రభు తండ్రి శత్రువులను జయించే శక్తిని ఇచ్చినావు తండ్రి. ఇదిగో తండ్రి ఈ యొక్క నాయన ఉదయకాలం అయ్యా నేను ప్రార్థన చేస్తుండగా మీ నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా ఈ దుష్టత్వం నుండి, పాపం నుండి, అపహాస్యుల నుండి నాకు విడుదలను దయచేయండి. నేను చేసిన అపరాధములు నాయన శిక్ష నా బిడ్డలపైకి, వారి కుటుంబాలపైకి రాకుండా కాపాడండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన మా దేశము, మా రాష్ట్రం, పట్టణంని కాపాడండి తండ్రి. ఇంకా తండ్రి మీరు నాయన ఇంత ఓర్పుతో తండ్రి, ఇంత సహనముతో తండ్రి, ఇంకా లోబడని ప్రజల వైపు నాయన మీ హస్తములను చాచి పిలుస్తున్న నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బిడ్డలపై కనికరపడండి దేవా. వారందరూ కూడా మీ తట్టు తిరుగులాగా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పాపములు క్షమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాయన. పాపి పాపములు మరణించడం మీకు ఇష్టం లేదు నాయన. పాపి పాపం విడిచిన ఆయన నీతిమంతుగా తీర్చబడాలనే మీరు ఉద్దేశం కలిగిన ఆయన. ఇంకా తండ్రి నాయన స్తోత్రం తండ్రి. ఈ భూమి మీద నన్ను బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు, మా కుటుంబాలను కాపాడుతున్నందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి విన్నటువంటి వర్తమానము నాయన ద్వారా మా జీవితం ఈరోజు మార్చబడేలాగా మీ కృప దయచేయండి. ఇంకా చాలు దేవా, చాలు నాయన. జీవించి ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించాను. నా కళ్ళు ఏది చూసిందో అదే పొందుకోవాలనుకున్నాను. నా శరీరం ఏది కోరిందో దానికి సంపాదించి పెట్టాను. కానీ ఈ శరీరమే తండ్రి ఈరోజు నాయన ఈ భూమి మీద నశించిపోతుంది. ఎంతో ప్రేమించి నాయన శరీరాలు తండ్రి ఈరోజు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా, శవాల గుట్టలుగా తండ్రి పడివేస్తుంటే మా హృదయాలు నాయన చలించిపోతున్నాయి. ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు సైతము నాయన ఈ కీడు నాయన ప్రభా తండ్రి చూడకుండా
వారు కొనిపోబడుతుంటే అపాసిస్తున్నారు. ప్రభువా క్షమించండి తండ్రి. దైవజనులు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు దేవా. కానీ రాబోతున్నటువంటి ఈ చెడు దినాలు చూడకుండా వారు వెళ్ళిపోతున్నారు అన్న సత్యం గ్రహించలేకపోతున్నారు. ఈ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి నాయన. మా దేశంలో స్వస్థత దయచేయండి. ఎందుకంటే దేశమంతా పాడైపోయింది నాయన. నీటిలో నాయన కలుషితం, గాలిలో కలుషితం, ఆహారంలో కలుషితం నాయన ప్రభువా, ధాన్యంలో కలుషితం, ప్రతి విషయంలో కలుషితం నాయన. చివరికి నాయన మానవ హృదయం కూడా కలుషితమై భ్రష్టత్వంలో పడిపోయింది నాయన. భ్రష్టత్వంలో పడిపోయిన మా హృదయాలను సరిచేయండి నాయన. హృదయ శుద్ధి గల వారు ధనిలో దేవుని వారు చూస్తారన్న విధంగా మా హృదయాలను శుద్ధి చేసి మిమ్మల్ని చూచు భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన స్తోత్రం ప్రభువా. ఈ కరోనా మహమ్మారి నుండి నాయన ప్రభువా నాయనా మీ బిడ్డలను మీ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. స్తోత్రం ప్రభువా. మీ విలువైన రక్తం పెట్టి విమోచించినటువంటి మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఐసీయూలో ఉన్నటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, సంఘాలలో తండ్రి నాయన తండ్రి దైవజనులు పోగొట్టుకున్న సంఘాలను ఆదరించమని, వారి కుటుంబాలను ఆదరించి ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు వందము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన స్తోత్రం, ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మీకు వందము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన స్తోత్రం, బలహీనం బలపరచండి నాయన. ఏ కుటుంబంలో ఏ గృహంలో నాయన వర్తమానం వింటూ అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్టయితే తండ్రి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. విధవరాలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వృద్ధాపంలో వృద్ధులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. చంటి బిడ్డలను పాలిచ్చే తల్లులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. మా అధికారులను నాయకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీకు వందము స్తోత్రాలు. తాగుడు వ్యసనాల్లో ఉండి నాయన ప్రభువా బంధించబడి సాతాను చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాపం విడిచి నీతిమంతులుగా తీర్చబడులాగున వారిలో నాయన ప్రభా హృదయ పరివర్తనం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. మానవుని శక్తి చేత సరిపోదు నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి దర్శించి కాచి కాపాడమని, ఈ వర్తమానం వింటున్నటువంటి నాయన ప్రతి సహోదరి సహోదరులను వారి కుటుంబాలను దర్శించి మీ కార్యం జరిగించమని నాయన. ప్రతి కీడు నుండి, ప్రతి అపాయం నుండి, ప్రతి ప్రమాదం నుండి మీ బిడ్డలను నాయన మీరే కాచి కాపాడమని నాయన. స్తోత్రం ప్రభువా తండ్రి. ఒక్కొక్కరిని నాయన ప్రభువా హృదయాలను విప్పి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దర్శించమని, వారి కుటుంబాలన్నీ కాపాడమని, పాపశాపం విమోచించమని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన ఉన్నతమైన నామంన ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులను ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం ఈ వర్తమానంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును ఇప్పుడును ఎప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం మహిమకు ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.